నేను ప్రజల కోసమే ఉంటా, యువత కోసం ఉంటా. నా ఒక్క జాబ్ కాదు, నేను 1000 మందికి జాబులు ఇచ్చే వ్యక్తిగా తయారైతని చెప్పి అయాన్ ఇన్స్టిట్యూట్ పెట్టి ఇలా 1000 మందికి జాబులు ఇచ్చిన అన్వర్ సారు మనందరికి ఆదర్శం. ఇవాళ నాకు జాబ్ వచ్చిందా, నేను బాగున్నానా, మా కుటుంబ సభ్యులు బాగున్నారా అని మాత్రమే ఆలోచించే ఈ రోజులలో హన్మకొండలో 25 ఎకరాలలో అంత పెద్ద ఇన్స్టిట్యూట్ ఎక్కడ లేదు. ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వ్యక్తికి జాబు పక్కా వస్తుంది. ఎవడన్నా లేజీ ఉంటే రోగాలు మొత్తం పోతాయి. కాబట్టి నిరుద్యోగులు ఎవరికన్నా బద్దకస్తులు ఉంటే, ఇందాక మా భూమేష్ అంటుండు, సార్ మీ బాడీ నాకు ఇవ్వచ్చు కదా అని. బాడీ నీకు ఇచ్చినా మళ్ళా నువ్వు బద్ధకంగా ఉంటే మళ్ళీ సేమ్ తయారవుతాం. కాబట్టి ఈ దేశంలో అయాన్ ఇన్స్టిట్యూట్ లాంటి ప్రతి జిల్లాకు అవసరం, అన్వర్ సార్ లాంటి ప్రతి రాష్ట్రానికి అవసరం. నిజానికి అన్వర్ సార్ లాంటి వాళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే అసలు ఉన్నట్టు చెప్తాడయ్యా. ఇగో ఏం పేపర్ ప్రిపేర్ చేద్దాం, ఇగో మీరు అందరు రండి, పేపర్ ఇట్లా అంటే ఎట్లా, అసలు ఎంత దారుణం అంటే ప్రభుత్వాలు ప్రశ్నపత్రాలు తప్పుడు చేస్తారు. నీకు ఎట్లా జాబ్ ఇచ్చిర్రు అంటే నాకు అర్థమే కాదు. మళ్ళీ కోర్టుకు వెళ్తున్నారు. 5 ప్రశ్నలు తప్పున్నాయి, 10 ప్రశ్నలు తప్పున్నాయి, ఒక్కటే దానికి 2 ఆన్సర్లు ఉన్నాయి. మళ్ళీ జీవో 46 అంటే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంకా నవీన్ లాంటి వాళ్ళు, ఆకాష్ లాంటి వాళ్ళు, జీవో 46 వాళ్ళు రోడ్డు మీదనే తిరుగుతారు. ఆస్మా లాంటి వాళ్ళు అమర నిరాహార దీక్ష చేసి సాగు నోట్లే తలగా పెట్టి ఆ కుమారు మరి ఇంకా ఇంద్ర అశోక్ సార్ లాంటి వాళ్ళు కూడా చేసే పరిస్థితి వచ్చిందంటే ఈమెకు జాబ్ వచ్చింది కానీ కోర్టులో పెండింగ్ ఉంది. అంటే ఇంత దారుణమైన ప్రభుత్వాలు, వాడు ఎమ్మెల్యే అయ్యి పెండింగ్లో ఉండవు, మంత్రులై పెండింగ్లో ఉండవు, ముఖ్యమంత్రిది పెండింగ్లో ఉండదు, జాబులు వచ్చిన వాడికి పెండింగ్. ఇది ఏం పెండింగ్ అయ్యా? మిమ్మల్ని అందరు తీసుకుపోయి పెండలు ఎత్తేస్తే పెండింగ్లు అన్నీ పోతాయి. ఎంత దారుణం అంటే గింత ఘోరమా? ప్రశ్నాపత్రాలు లీక్ చేస్తారు అంటే అది ఎట్లా ఉంది? వీటన్నిటి ఆవేదన, ఆక్రోశమే. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తని సరే కేవలం 50,000 ఉద్యోగాలు పూర్తి చేసిరు. నోటిఫికేషన్ ఎవరిచ్చినా చేసిర్రు అనుకుందాం ఆ విషయంలో. కానీ ఇంకా 150,000 విషయంలో అన్వర్ సార్ లాంటి వాళ్ళతోని, నవీన్ లాంటి వాళ్ళతోని, ఆస్మా లాంటి వాళ్ళతోని, కుమార్ లాంటి వాళ్ళతోని, మా లాంటి వాళ్ళతో చర్చలు జరపండి అయ్యా. ఇగో మేము గింత చేయగలుగుతాం, గింత చేస్తాం. నిరుద్యోగ వృత్తి, భూస్వాములకు రైతు బంధు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చే ఓపిక ఉంటుంది, కానీ మా నిరుద్యోగులకు 3,000 రూపాయలు ఇస్తే చచ్చిపోతారా? ఆస్మాకు తల్లి లేదు, తండ్రి లేడు. అట్లా తల్లిదండ్రులు లేని నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు. ఏం పుడుతుంది మీకు? ఇప్పుడు 2 ఏళ్ళది అవుతుంది. 2 ఏళ్ళ డబ్బులు ప్రతి నిరుద్యోగికి, ఎస్పెషల్గా భూమి జాగలేని నిరుద్యోగికి, తక్కువ భూమి ఉన్న వాళ్ళకు మంచికి 1,00,000 రూపాయలు వేస్తే తప్పేంది? అందుకనే ఇవేది చెయ్యట్లేదు. అసలు ముఖ్యమంత్రి ఏమని చెప్పిండు? అసలు నిరుద్యోగుల పుణ్యంతో నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకున్నా. నేను 50 రూపాయలు ఎక్కి బస్సు 50 రూపాయల టికెట్తో కొండారెడ్డిపల్లె నుంచి హైదరాబాద్కి వెళ్ళి వచ్చిన. అట్లాంటి నన్ను సీఎం చేసిర్రు. ఆ నిరుద్యోగులకు రుణపడి ఉంటాని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసి ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ కాడ కూడా మాట్లాడుకోవడానికి, ఈవెన్ కేసీఆర్ హయాంలో మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉండే, ఇక్కడ మాట్లాడొద్దని మనకు తెలిసిన మిత్రులు పోలీసు అన్నలు ఉండి తొందరగా ఫినిష్ చేసుకోరని చెప్తే ఇప్పుడు కూడా తొందరగా చేయాలని ఆతృతతో చేసినాం. అంటే మీరు ఆర్ట్స్ కాలేజ్ కాడ ఆపగలుగుతారు, కానీ మా గుండెలో ఉన్న బాధను ఎవరు ఆపలేరు. మెదడులున్న ఆలోచన ఎవడు దిగ్బంధం చేయలేడు. 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తిని, నదులకు నడక నేర్పిన వ్యక్తిని, అపర భగీరథుని, నేల మీద జారిపడ్డ చంద్రుణ్ణే పాతాళానికి దొక్కిన నిరుద్యోగులు, నీ అంతను గద్దె దించిన నిరుద్యోగులు, నువ్వు లెక్క కాదు, పత్రం కాదు. దయచేసి ఈ నిర్బంధాలు ఆపాలని ఈ పాట రూపంలో అన్వర్ సారు ఆయననే రాసిండు, ఆయననే పాడిండు, ఆయననే నటించిండు. దాంట్లో ఎట్లుంటుంది ఆక్రోశం అని చెప్పిండు. ఆ పాట మొత్తం అది వైరల్ అయిన తర్వాత ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఇట్లాంటి అన్వర్ సార్ లాంటి వాళ్ళు మిగతా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని బయటకు రావాలి, స్వార్థం విరనాడాలి, యువతకు అండగా ఉండాలి. యువత కూడా తాడు ఫ్రీగా ఉందని చెప్పి ఫ్యాన్ కూరేసుకున్నాడు, చున్నితో నూరేసుకున్నాడు, ట్రైన్కి ఎదురుగా పోడు, బిల్డింగ్ మీకలు తుంకుడు, ఇవన్నీ ఆపండిగా. పోరాడితే పోయేదేముంది? బానిస సంఖ్యలు తప్ప. కొట్లాడదాం. మీ నిరుద్యోగులందరికీ రక్షణగా ఉంటాం. అన్వర్ సార్ నంబర్ ఇస్తాడు, నా నంబర్ కూడా ఇస్తా, 7997998881. ఎవడు చచ్చిపోవద్దు. జాబ్ రాలేదని మాత్రం చచ్చిపోకండి అయ్యా. మేమున్నామని చెప్తూ
అన్వర్ సార్కు మీరు ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొట్టాలని కోరుకుంటూ చివరిగా ఆర్ కృష్ణయ్య రావాల్సింది అన్న ఆర్ కృష్ణ అన్నను చీఫ్ గెస్ట్గా పిలిచిండు కానీ అన్న ఒక మీటింగ్లో ఉండడం వల్ల లేట్ అవుతుంది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక తొందర చేస్తున్నారు కాబట్టి అన్వర్ సారు నిరుద్యోగుల చేతుల మీదుగానే ఈ పాట లాంచ్ చేస్తాడు బాక్సులు పెట్టాం కానీ బయటకు పోయి బాక్సులు పెడతాం ఇప్పుడు పెడితే మా బాక్సులు బద్దలు అవుతాయి బయట పెడితే మీ బాక్సులు బద్దలు చేస్తాము అప్పుడు చెప్తాం మీ పని అని తెలియజేస్తూ జై తెలంగాణ జై నిరుద్యోగ సంఘం